మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పెట్టిన పొయ్యోలే ఇచ్చిపోతే నడప శాతకానికి గవర్నమెంట్ ఏంది ఇది? నిన్నది ఇది. దిస్ ఇస్ నాట్ మై ఫిగర్, ఇది ఆన్లైన్ ఫిగర్. నిన్న 7180 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకు ఉంటే వీళ్ళు ఉత్పత్తి చేసింది 3190 మెగావాట్లు. అంటే మీరు సగం కూడా చేస్తలేరు. అంటే ఇలా మన రాష్ట్రానికి ఉన్నటువంటి సామర్థ్యంలో 44% ఉత్పత్తి చేస్తున్నారు, 66% మూతపడేసింది. మీరు రాష్ట్రానికి ఉన్న కెపాసిటీని కూడా విద్యుత్ ఉత్పత్తి చేయక అప్రకటిత కోతలు పెడతా ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడే కరెంటు పోతా ఉంది. ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చారు. 11 జిల్లాల్లో సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసింది వాళ్ళ రైతులు, మాకు కరెంటు సరిపోవడం లేదు అని. బొగ్గు సరఫరాలో వైఫల్యము, నిర్వహణలో వైఫల్యము, బొగ్గులో స్కాము, పవర్లో స్కాము, శాండ్లో స్కాము, ల్యాండ్లో స్కాము, అంతా స్కాములమయం. అసలు ఈ రాష్ట్రం మీద సోయే లేదు, మీకు బాధ్యతనే లేదు. మీకు మీ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు వచ్చినాయి, సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇలా పరిస్థితి ఏంది? ఒకవైపు వర్షాలు పడతలేవు, ఎలినినో వస్తుందని 3 నెలల కిందనే ప్రపంచం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. మరి మీ ముందస్తు ప్రణాళిక ఉండద్దా? మీకు ముందు జాగ్రత్త చర్యలు ఉండద్దా? ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 33% ఉంది తెలంగాణలో, దేశంలోనే అతి తక్కువ. హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే నీళ్లు లేవు, థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు లేదు. అంటే అసలు ఏం చేస్తుంది మీరు? ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. గవర్నమెంట్ నడిపే వాళ్ళకు ఇలా మరి నీళ్లు లేవు, హైడల్ పవర్ ఉండదు ఈసారి. మరి కనీసం థర్మల్ పవర్ అన్న 100% ఉత్పత్తి చేయాలి, దానికి బొగ్గు నిల్వలు స్టాక్ పెట్టుకోవాలి అనే సోయి చేయాల్సిన బాధ్యత లేదా? బొగ్గు మంత్రి, విద్యుత్ మంత్రి 2 బట్టిగారే కదా. ఆనాడు కేసీఆర్ గారు ఉదయం లేవంగానే ఖచ్చితంగా రాష్ట్రంలో కరెంటు సరఫరా మీద 5 నిమిషాలు రివ్యూ చేసినాకనే ఆయన దినచర్య ఆ రోజు ప్రారంభమయ్యేది. కానీ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కనీస సోయి కూడా లేకుండా పోయింది. అందుకే ఇలా ఎడాపెడా కోతలు. పేరుకే మాది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అంటారు. నిజంగా 24 గంటల విద్యుత్తు రైతులకు ఎక్కడన్నా వస్తుందా? 8 గంటల విద్యుత్తు కూడా ఇలా తెలంగాణ రైతాంగానికి రావడం లేదు. కరువు వస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి నీళ్లు ఎత్తడం మీద ధ్యాస లేదు, విద్యుత్ ఉత్పత్తి మీద ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా దేని మీద అంటే కమిషన్ల మీద, కొట్లాటల మీద తప్ప ఇలా ప్రజల మీద, రాష్ట్రం మీద, విద్యుత్ ఉత్పత్తి మీద, గోదావరి జలాలు ఎత్తడం మీద వీళ్ళకి ధ్యాస లేకపోవడం వల్లనే రాష్ట్రంలో ఈరోజు ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇవాళ మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, ఆదిలాబాదు, వరంగల్, బట్టిగార్ జిల్లా, ఖమ్మం, ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. కరెంటు ఇలా రైతులకు 7-8 గంటల విద్యుత్ సరఫరా కూడా ఈరోజు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఒక్క నిమిషం ఆ వీడియో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ధర్నాలు ఈరోజు జరిగిన వీడియో కూడా మీకు 1 మినిట్ చూపిస్తాను. ఇవాళ డేలో కూడా అసలు 6 గంటలు కూడా రావడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఆ విద్యుత్ అధికారులు అడిగితే ఇవాళ మెయింటెనెన్స్ ఉందన్నాడు, లేకపోతే సబ్స్టేషన్లో రిపేర్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, వారం రోజుల నుంచి ఇదే వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ కనీసం 6 గంటల కరెంటు కూడా దిక్కు లేదు ఇవాళ ఈ ప్రభుత్వంలో. మరి బాధ్యులు మీరేనా సార్? ఇప్పుడు సో ఈరోజు అంటే అవకాశం ఉంది, ఇక్కడ కొత్తగా ప్లాంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ముందు చూపుతో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాం, 1200 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టినాం. సోలార్ 4000 మెగావాట్ల సోలార్ సామర్థ్యం. ఆల్మోస్ట్ తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ 23,000 మెగావాట్స్. ఈరోజు లోడ్ ఎంత ఉన్నది? 14,000, 15,000 ఉన్నది. 23,000 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకు ఉంటే 14-15,000 మెగావాట్ల లోడ్ లేదు. ఇలా ఎందుకు కరెంట్ కట్ చేస్తున్నారు?
అంటే 7,180 మెగావాట్ల థర్మల్ పవర్ రావాల్సిన చోట 3,190 44% థర్మల్ విద్యుత్తు మీరు ఉత్పత్తి చేస్తున్నారు అంటే దీనికి కారణం ఏంది? బయట కరెంటు కొంటున్నారు. ఇవాళ రోజుకు 80 మిలియన్ యూనిట్ల కరెంటు పవర్ ఎక్స్చేంజ్లో కొంటున్నారు. అంటే నువ్వు ఉత్పత్తి చేసుకునే కరెంటు బంద్ పెట్టి బయట ఎందుకు కొంటున్నారు మీరు? ఈ భారం వినియోగదారులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలి? యూ హ్యావ్ ద కెపాసిటీ, కానీ బొగ్గు లేదు అని చెప్పి తాళం వేస్తున్నారు, బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టి ఏం చేస్తుండ్రు? బయట 80 మిలియన్ యూనిట్ల కరెంటు కొంటున్నారు ఒక రోజుకు ప్రైవేట్ ఎక్స్చేంజ్లో, అడ్డగోలు కాస్ట్ పెట్టుకుంటున్నారు. అసలు ఇది ఎంత నిర్లక్ష్యం! ప్రభుత్వం చేతగానితనం వల్ల, సోయి తప్పడం వల్ల, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల, ప్రణాళిక లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు